అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ లో అసంతృప్తులు అసమ్మతులు పెరిగిపోతా ఉన్నాయట. బీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ పై శ్రేణులో ఆగ్రహము, లీడర్ కు క్యాడర్ కు హైకమాండ్ దూరమైందనే ఆరోపణ, సన్నాహక సమావేశాల్లో నిలదీతలు కన్విన్స్ చేయలేకపోతున్న కేటీఆర్, ఇక కన్విన్స్ చేయలేకపోతున్నారట. సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వారిగా రోజొక సన్నాహక సమావేశం జరుగుతూ ఉంది. ఇక అక్కడ జరుగుతున్నటువంటి క్యాడర్ కు సంబంధించినటువంటి క్యాడర్ కు లీడర్లకు అయినటువంటి దూరాన్ని, అక్కడ ఉన్నటువంటి దుమారాన్ని, వారి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ ను పూడ్చడంలో కేటీఆర్ విఫలమవుతున్నారట. దీంతో అధికారంలో ఉన్నన్ని రోజులు అధిష్టానం శిరోధార్యంగా సాగినటువంటి కార్ పార్టీ ఫంక్షన్ కి ఇప్పుడు అదుపు తప్పినది. స్టేట్ లీడర్షిప్ పై శ్రేణులు ధిక్కార స్వరానికి దిగుతున్నారు. పవర్ లో ఉన్నన్ని రోజులు జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించాలని కోరినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఫోన్లలో అందుబాటులో లేరని, ఇలాగైతే పార్టీ ఎలాగ బతుకుతుందని స్టేట్ లీడర్లని నిలదీస్తున్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నాయి అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండడం, ఇప్పుడు ఫోన్లకు కూడా సమాచారం ఇవ్వకుండా ఉంటున్నటువంటి స్టేట్ లీడర్ల వల్ల తీవ్రమైనటువంటి క్యాడర్ లో అసమ్మతి వస్తా ఉందట. అనేక మంది అసమ్మతి నేతలు అసంతృప్తితో పార్టీ వైఖరి పట్ల, లీడర్ల పట్ల తీవ్రమైనటువంటి ఆవేదన గురి అవుతా ఉన్నారట. సమీక్ష సమావేశంలో అవన్నీ కూడా బయటికి చెప్తున్నటువంటి క్యాడర్ కు లీడర్లకు ఉన్నటువంటి గ్యాప్ మాత్రం తీవ్రంగా ఉందట. తీవ్ర దుమారం లేపుతున్నటువంటి అంశంగా చూస్తా ఉన్నట. బీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్ జాతీయ పార్టీపై కేసీఆర్ బ్యాక్ స్టెప్ అట. ఇక బీఆర్ఎస్ ను ఇక టీఆర్ఎస్